ఆర్జీవీ సినిమా వ్యూహం. ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత ఈ మధ్య రిలీజ్ అయింది మార్చి 2న. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా కథ గురించి పాలిటిక్స్ లిటిల్ బిట్ టచ్ ఉన్న వాళ్ళు కూడా చెప్పేస్తారు. జగనన్న పార్టీని జనాలకి చేరువ చేయడంలో ఆర్జీవీ పోషించిన పాత్రే ఈ వ్యూహం. అయితే సినిమా చూస్తే మాత్రం మనకి చంద్రబాబు ఎలాగైనా సీఎం పదవి సాధించడం కోసం వ్యూహాలు పన్నుతున్నాడు అన్నట్లు సినిమాలు చూపిస్తారు. అది సినిమాల వ్యూహం. కాకపోతే సినిమా అంతా చూసిన తర్వాత మనకి వికారం రావడం ఖాయం. ఎందుకంటే జగన్ జైలుకి వెళ్ళడం, రావడం, కేసులతో పోరాడడం, మళ్ళీ రావడం, మెట్ల మీద కూర్చొని అతని భార్యతో పథకాల గురించి, సంక్షేమ పథకాల గురించి, అజెండా గురించి మాట్లాడుతూ టైం అంతా తినేసి చివరికి సీఎం అవడంతో సినిమా ముగుస్తుంది. ఏం మాత్రం సినిమాటిక్గా డ్రామా కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు సినిమాని తీసి జనాల మీదకి వదిలేశాడు ఆర్జీవీ. ఇక శ్రవణ్ కళ్యాణ్ పాత్ర పవన్ కళ్యాణ్దే అని అందరికీ తెలుసు. అంత డైరెక్ట్గా డూపుని పెట్టి గెటప్లను పెట్టి మళ్ళీ దాని పేరు పెట్టే దగ్గర ఎందుకో భయపడడం నాకు అర్థం కాల. కోర్స్ సెన్సార్ ప్రాబ్లం ఏమో. పవన్ కళ్యాణ్ పరువు తీసే సీన్లు చాలా ఉంటాయి ఈ సినిమాలో. అలాగే చిరంజీవి, నాగేంద్రబాబు క్యారెక్టర్లు కూడా నవ్విస్తాయి. నాగేంద్రబాబు క్యారెక్టర్ చూస్తే ఫుల్ నవ్వొస్తుంది మనకి. నాగేంద్రబాబు పాత్రధారి తలకి కచ్చీఫ్ కట్టుకొని తిరుగుతున్నప్పుడు మనకి నవ్వొచ్చేస్తూ ఉంటుంది. ఈ సినిమాలో కామెడీ లేదు. యాత్ర సినిమాలో ఉండే ఎమోషన్ కూడా లేదు. పరమ చెత్త సినిమాల్లో టాప్ 1లో ఈ సినిమా కూడా నిలబడుతుంది. ఆర్జీవీ తీసిన డేంజరస్ సినిమాల్లో కొంచెం శృంగార రసమైనా ఉంటుంది. ఈ సినిమాలో ఏ రసం కూడా లేదు, కేవలం వికారం మాత్రమే ఉంటుంది. ఇటువంటి ప్రాపగండా సినిమాలు తీసి ఆర్జీవీ ఉన్న పరువును కూడా పోగొట్టుకుంటున్నాడు. కోర్స్ అతనికి డబ్బు వస్తే చాలు, కమర్షియల్గా అతను ఆలోచిస్తాడా, అది అతని ఆలోచన. కాకపోతే జనాల మీదకి ఇటువంటి వికారపు సినిమాలు రిలీజ్ చేసి ఆర్జీవీ మీద నమ్మకం, అభిమానం పెంచుకున్న వాళ్ళందరినీ ఖచ్చితంగా అతను నిరుత్సాహపరచడం అతి పెద్ద తప్పు. ఈ ప్రాపగాండా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5. నిజంగా జగన్కి సినిమాల ద్వారా ఓట్లు సంపాదించాలి అనుకుంటే యాత్ర సినిమాని మళ్ళీ యాత్ర 2, యాత్ర 3 అని తీసుకోవచ్చు. ఎందుకంటే మహి వి రాఘవ్ చాలా అద్భుతంగా ఎమోషనల్గా తీశాడు ఆ సినిమాని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అత్యంత గౌరవం పెరుగుతుంది, ఆయన మీద అభిమానం పెరుగుతుంది ఆ సినిమా చూస్తే. ఈ సినిమా చూస్తే మనకి జగనన్న మీద, ఆర్జీవీ మీద వికారం వస్తుంది. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?